ఈరోజు దేవుని వాగ్దానముగా చేదైన నీరు మధురముగా మార్చబడుట. ఇశ్రాయేలీల అరణ్య యాత్రలో వారికి ఎదురైనటువంటి పరిస్థితి చేదైన నీరు త్రాగవలసి రావడం. అయితే వారు దేవుని యొక్క గొప్ప కార్యాలను మరచిపోయి మోసే మీద సనిగారు. మోసే దేవునికి మొరపెట్టగా ఒక చెట్టు కొమ్మను చూపెను. మోషే దానిని ఆ నీటిలో వేయగా నీరు మధురముగా మార్చబడెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్క విశ్వాసి జీవితంలో చేదైన సమయాలు ఉంటాయి కనుక వాటిని జయించుట ఎరిగి ఉండాలి. చెట్టు కొమ్మ సిలువకు సాదృశ్యంగా ఉంది. నీ జీవితంలో ఏదైనా సమస్య, నిరుత్సాహము కలిగినప్పుడు నీ సమస్యను ఇతరులతో చెప్పక సనగక ప్రభు యొద్దకు నీ సమస్యను తీసుకొని వచ్చినప్పుడు ఆయన దాని నుంచి విడిపించగలడు. నీ జీవితమును మధురముగా మార్చగలడు. ఆమెన్.